పుష్పవల్లి వ్లాగ్స్. నేను సింపుల్ అండ్ ఈజీ వేలో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. ఇది సింపుల్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ కూడా. సో చేద్దామా మరి? బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్ తురుము. క్యారెట్ తురుము ఎందుకంటే పిల్లలు క్యారెట్ని డైరెక్ట్గా తినలేరు కదా, అందుకే తురుము వేసామనుకోండి క్యారెట్ వాళ్ళకి బాగా తినాలి అనిపిస్తుంది. సో టేస్ట్గా కూడా ఉంటుంది. అండ్ మిర్చి, చిన్నపిల్లలకి కాబట్టి మిర్చి అవసరం లేదు. సో మనం తినాలి, పెద్దవాళ్ళు తినాలనుకుంటే మిర్చి వేస్తుంది. అండ్ ఎగ్. టూ ఎగ్స్ వేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం, సాల్ట్, అండ్ గరం మసాలా కొంచెం. అన్నీ వేసాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా మనం కలుపుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. బటర్ యాడ్ చేసుకుందాం. మనం బటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్రెడ్ని బటర్లో క్రాస్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ బ్రెడ్ ఫ్రై చేస్తేనే మనకు ఆమ్లెట్ పైన వేసినప్పుడు మెత్తగా అవ్వదు, లేకపోతే చాలా మెత్తగా అయిపోతుంది బ్రెడ్ అనేది. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆమ్లెట్ వేయడానికి. ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంది కాబట్టి ఆయిల్ త్వరగానే వేడి అవుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తాం. బ్రెడ్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ఇలా టచ్ చేయాలి, ఆమ్లెట్కి టచ్ చేసి దాన్ని
బ్రెడ్ అనేది చాలా బ్రౌనిష్గా రావాలి. ఆల్రెడీ బటర్లో బ్రెడ్ వేయించాం కాబట్టి కొంచెం క్రిస్పీగా ఆగింటుంది. అండ్ నెక్స్ట్ ఆమ్లెట్ ఇలా ఎడ్జెస్ని సెంటర్లో ఉండాలి. తిప్పేసుకోవడమే. చూసారా బ్రెడ్ చాలా బ్రౌనిష్గా అయిపోయింది, బాగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోకి సాస్ కానీ మైనస్ కానీ తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉంది బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? చాలా టేస్టీగా అయితే వచ్చిందండి బ్రెడ్ ఆమ్లెట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై